ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ. అందరు ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఆ భగవంతుడు అందరికీ ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. సో ఈరోజు వీడియో ఏంటంటే కనుక నార్మల్ డెలివరీ అవ్వడానికి కొన్ని టిప్స్ అయితే మనం చెప్పుకుందాం. సో నాకైతే ఆపరేషన్స్ అయినాయి రెండుని, కానీ మిగిలిన వాళ్ళకైనా నార్మల్ డెలివరీ అవ్వాలి కాబట్టి కొన్ని టిప్స్ అయితే చెప్పుకుందామండి. సో వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దట్టికి మనం ప్రెస్ చేశారంటే అలానే నోటిఫికేషన్ వస్తుంది. దాన్ని ప్రెస్ చేశారంటేనే నేను ఏ వీడియో పెట్టినా మీ వరకు చేరుతుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ. సో యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్స్ అన్నీ ఉన్నాయి అంటే కనుక మీతో పాటు ఇంకొక 10 మందికి వీడియోస్ షేర్ చేయండి. ఇంకొక 10 మందికి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకునే అవకాశం ఇవ్వండి. అలాగే ఇంకో 10 మంది సబ్స్క్రైబర్స్ నాకు పెరిగే అవకాశం కూడా ఇవ్వండి. సో నన్ను ఇలాగే ఆదరించాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. నార్మల్ డెలివరీకి కొన్ని టిప్స్ అండి. ఫస్ట్ టిప్ వచ్చేసి అయితే ఫస్ట్ టిప్ అయితే చాలా 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 ఇంపార్టెంట్ అనమాట. ప్రతి ఒక్కరు పాటించవలసిన టిప్ అనమాట. ఫస్ట్ నుంచి కూడా నాకు నార్మల్ అవుద్దా, నాకు సిజేరియన్ అవుద్దా, నాకు నార్మల్ అవుద్దా, నాకు సిజేరియన్ అవుద్దా అన్న మాటలైతే మీరు ఆలోచించకూడదు. మీ బుర్రలోంచి ఆ థాట్స్ అయితే తీసేయాలి. మీ బుర్రలోంచి ఆలోచనలు అయితే కంపల్సరీ డిలీట్ చేసేసి మీరు చక్కగా మీ ప్రెగ్నెన్సీ జర్నీని ఎంజాయ్ చేసుకోండి. మీ బేబీ కదలికలు ఎంజాయ్ చేసుకోండి. మీ బేబీతో చక్కగా కూర్చుని మాట్లాడుకోండి. మీ బేబీ గురించి మీ భర్తతో షేర్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, మీ అమ్మమ్మ నాన్నతో షేర్ చేసుకోండి, మీ అత్తమామతో షేర్ చేసుకోండి. సో ఇలాగ మీరు చేయవలసిన పని అయితే ఇది. ఫస్ట్ నాకు నార్మల్ అయిపోద్దా, నాకు డెలివరీ లేకపోతే ఫ్రీ డెలివరీ అయిపోద్దా అనేసి టెన్షన్స్ అన్నీ తీసేసుకుని ఈ ప్రెగ్నెన్సీ జర్నీని అయితే చక్కగా ఎంజాయ్ చేయండి అనమాట. మీరు స్ట్రెస్ పెట్టుకోవడం వల్ల ఏమవుద్దంటే కనుక బీపీస్ పెరుగుతాయి, షుగర్స్ వచ్చే అవకాశం ఉంటుంది, అన్నీ వస్తాయి అనమాట. సో అప్పుడు ఖచ్చితంగా సి సెక్షన్ చేయవలసిన అవసరం అయితే ఉంటుంది. కొన్ని తెచ్చుకోవాల్సిన అవసరం నీకే ఉంటుంది అనమాట ఈ టెన్షన్స్, ఈ స్ట్రెస్ వల్ల. సో అందుకే బయట నుంచి ఏమీ రాదు. మన బాడీ వల్ల మన బాడీ నార్మల్ డెలివరీ చక్కగా సక్రమంగా చక్కగా ఉంటే డాక్టర్స్ ఖచ్చితంగా చేస్తారనమాట. సో ఈ స్ట్రెస్లు ఇవన్నీ కూడా తీసేయండి. అలాగే ఇంకొక పాయింట్ ఏంటంటే కనుక మీ డాక్టర్స్తో కంఫర్ట్గా ఉండండి. మీ డాక్టర్స్తో చక్కగా లీడ్ చేయండి. మీ డాక్టర్స్తో చక్కగా అడగండి. వాళ్ళకు కూడా అస్తమాను మేడం నాకు సి సెక్షన్ అవుద్దా, నాకు నార్మల్ అవుద్దా అని బుర్ర తినకుండా చక్కగా మేడం నార్మల్ డెలివరీ అవ్వాలంటే ఏమైనా చిన్న టిప్స్ చెప్పరా మేడం, సో ఏమైనా చిన్న ఎక్సర్సైజులు చెప్పరా మేడం అటువంటి అడిగి చక్కగా అన్ని ఫాలో అవుతూ చక్కగా అన్నీ తీసుకోండి అనమాట. సో డాక్టర్తో కంఫర్ట్గా ఉండండి. మెయిన్ డాక్టర్తో చక్కగా అన్నీ కూడా ఇదిగా మాట్లాడండి. తర్వాత ఇంకా ఏంటి, నేను ఏంటంటే కనుక బుక్లో రాసుకుంటానండి. గమ్మున మర్చిపోతామేమో అనేసి బుక్లో రాసుకునే మీకు చెప్తాను. సో నా ఓన్ కంటెంట్ అయినా నేను బుక్లో రాసుకుంటాను అనమాట, ఏ పాయింట్ మర్చిపోకూడదు కదా అనేసి. తర్వాత ఏంటంటే ఎమోషన్స్ అనేవి అయితే మీలో తీసేయాలన్నమాట. ఏడుస్తాం లేకపోతే అరవడం అలాంటి ఎమోషన్స్ ఇలాంటివన్నీ తీసేసుకోవాలి. చక్కగా కూల్గా ఉండాలి, కూల్గా హ్యాపీగా ఉండడానికి ట్రై చేయండి. తర్వాత ఏంటంటే ఎక్సర్సైజులు చేయండి. ఎక్సర్సైజులు ఓవర్ ఎక్సర్సైజులు ఏమీ చేయొద్దు. మా పాప అండి. సో ఓవర్ ఎక్సర్సైజ్లు ఇవన్నీ కూడా చెయ్యొద్దు. ఎక్సర్సైజ్లు కూడా ఫస్ట్ నుంచి మొదలెట్టద్దండి. ఫస్ట్ 4 months కూడా ఏ ఎక్సర్సైజ్లో చెయ్యొద్దు. సో నేను అదైతే చెప్తాను. ఫస్ట్ 4 months కూడా ఏ ఎక్సర్సైజ్లో కూడా చెయ్యొద్దు అనమాట. తర్వాత నుంచి మీ డాక్టర్ని కన్సల్ట్ అవుతూ ఉంటారు కాబట్టి డాక్టర్ పర్లేదమ్మా నువ్వు ఇలా చెయ్యొచ్చు కొన్ని అనేసి అంటే కనుక ఖచ్చితంగా బటర్ఫ్లై ఎక్సర్సైజ్ చేయండి. చక్కగా తూనీగా ఎట్లా కదులుతుంటుంది కూర్చుని. సో బటర్ఫ్లై ఎక్సర్సైజ్లు అవి చేసుకోండి. కొంచెం డెలివరీ దగ్గరకు వచ్చే టైంకి 8 నెల అట్లా వచ్చే టైంకి డక్ వాక్ చేసుకోండి. డక్ వాక్ అంటే చక్కగా బాతులా నడవడం. నేను అన్నీ ట్రై చేశాను కానీ నాకు అవ్వలేదు. కొంతమందికి ఓపెన్ అవ్వాలి కదండి, దారులు ఉండాలి కదా. సో అదనమాట. డక్ వాక్ ఒకటి చేసుకున్న, అలాగే తడిగుడ్లు అవి పెట్టినప్పుడు కూడా చక్కగా డక్లా కూర్చుని తడిగుడ్లు ఇవన్నీ కూడా పెట్టుకోండి. ఇది ఎప్పుడు కొన్ని నెలలు నిండాక అనమాట, డెలివరీ టైం దగ్గరకు వచ్చింది అన్నప్పుడు. సో అలాగే యోగాస్ చేసుకోండి, ప్రాణాయామాస్ చేసుకోండి, చక్కగా మెడిటేషన్స్ చేసుకోండి, చక్కగా అంతా కూడా చేసుకోండి. అలాగే మార్నింగ్ 2 hours రెస్ట్ తీసుకోండి. నైట్ స్లీప్ రాత్రి ఖచ్చితంగా 8 గంటలైతే ఖచ్చితంగా పడుకోండి. సో రెస్ట్ అనేది చాలా అవసరం అనమాట. సో
ఇలా తీసుకోండి. తర్వాత హెల్తీ డైట్ తీసుకోండి. డ్రై ఫ్రూట్స్ అని, లేకపోతే గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ అన్ని, లేకపోతే ఆకుకూరలు, పప్పు కూరలు, పప్పు ధాన్యాలు, ఆకుకూరలు, ప్రౌన్స్ అంటే మొలకెత్తిన విత్తనాలు, అలాగే ఇలాగా చక్కగా డ్రై ఫ్రూట్స్, బాదం, జీడిపప్పు అట్లా ఈ చక్కగా ఈ ఫుడ్ అనేది అయితే మంచి డైట్, మంచి ప్లాన్ డైట్ అనమాట. డైట్ ప్లాన్ చేసుకోండి మంచిగా. మీకు ఆల్రెడీ ముందు మన వీడియోస్లో ఏమేమి ఫుడ్ తీసుకోవాలని చెప్పాను. సో ఆ ఫుడ్ ఫాలో అయితే చాలు. సో అది ఆ మంచి డైట్ అనేది అయితే తీసుకోవాలన్నమాట. సో అలాగే కూడా ఇప్పుడు ఇంకొక చిన్న ఇంపార్టెంట్ నోట్ అండి. ఏంటంటే కనుక హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళు, అంటే ఏమన్నా లోపాలు ఉండి, లేకపోతే ఏమన్నా చాలా ఇయర్స్కి ప్రెగ్నెన్సీ అయిన వాళ్ళు, లేకపోతే ఏమన్నా ప్రాబ్లం ఉంది, లోపల చాలా జాగ్రత్తగా ఉండాలి, బెడ్ రెస్ట్లు కట్టా ఉన్న వాళ్ళు, ఇలాంటి వాళ్ళు కూడా ఇలాంటి ఎక్సర్సైజ్లు కానీ ఏమీ చేయొద్దు. మీకు సీ సెక్షన్ అయినా పర్వాలేదు, మీరు అమ్మ అవ్వడమే కావాలి, అదే ఇంపార్టెంట్ మనకి. సో మీకు ఇన్ని కాంప్లికేషన్స్ కూడా పెట్టుకొని నాకు నార్మల్లీ డెలివరీ అవ్వాలని అయితే మీరు ఆలోచించొద్దు. మీకు లేక ప్రెగ్నెన్సీ వచ్చింది కాబట్టి స్ట్రెస్లు ఇవన్నీ కూడా వదిలేసి చక్కగా ఈ వీడియోస్ గట్ట ఏమీ కూడా ఏం ఫాలో అవ్వకుండా మీ డాక్టర్ని డైరెక్ట్ ఫాలో అయ్యి మీ డాక్టర్ చెప్పినట్టే చక్కగా విని ఇలాంటి ఎక్సర్సైజ్లకి అన్నిటికి కూడా దూరంగా ఉండండి. సో ఎందుకంటే హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండడం మంచిది. మీ 12 బిడ్డని మీ చేతిలోకి తీసుకోవాలనేదే నా కోరిక, నా సంకల్పం. కాబట్టి సో జాగ్రత్తగా ఉండండి. సో ఇలాంటి వాటికి కొంచెం దూరంగా ఉండండి. మీరు మంచి మంచి ఫుడ్ తీసుకుని చక్కగా రెస్ట్ తీసుకుని చక్కగా హ్యాపీగా ఉంటూ ఎమోషన్స్ ఏమీ లేకుండా, ఇవే మీకు మంచి మెడిటేషన్స్ అనమాట. చక్కగా మంచి హెల్దీ మెడిటేషన్ ఇదే. చక్కగా మీ బేబీ మీకు చేతిలోకి ఖచ్చితంగా వస్తుంది అనమాట. సో హై రిస్క్ ప్రెగ్నెన్సీ వాళ్ళు ఇలాంటివి అయితే చేయొద్దు. సో చెప్పాను కదండి, ఇలా డక్ వాక్స్ అని, లేకపోతే చిన్న చిన్న ఎక్సర్సైజ్లని, సో ఇలాగా బటర్ఫ్లై ఎక్సర్సైజ్లని, సో ఇలా కింద కూర్చుని లేవడం, ఎవరైనా హెల్ప్ తీసుకోవాలి, లేకపోతే ఏమైనా మెట్లు ఏమైనా ఉన్నా సరే ఇట్లా పట్టుకున్న కింద కూర్చోవడం, లేవడం, అట్లా ఇట్లా కాలు ఇలా దూరంగా ఒక్కాలి, ఇలా దూరంగా దగ్గరగా తీసుకురావడం, అలా కొన్ని ఎక్సర్సైజ్లు అనమాట. సో అలాంటివి కూడా అంటే 8 అలా దాటిన తర్వాత సో ఇలాంటి ఎక్సర్సైజ్లు ఇవన్నీ కూడా చేసుకుని చక్కగా ఓపెన్ అవుతాయి, దారులు గట్ట ఓపెన్ అవ్వడానికి చక్కగా ఉంటుందన్నమాట. సో మంచిగా ఉంటుంది. మీ డాక్టర్ని మీరు కన్సల్ట్ అయ్యి డాక్టర్తో మంచిగా మాట్లాడుతూ, మేడం దగ్గరికి వచ్చిన తర్వాత డేట్ దగ్గరికి వచ్చిన తర్వాత సో ఏమన్నా మంచి ఎక్సర్సైజులు చెప్పండి మేడం, నేను నార్మల్ డెలివరీకి ట్రై చేస్తాను, ఆ పెయిన్స్ నేను తట్టుకుంటాను, నార్మల్ డెలివరీకి ట్రై చేస్తాను అనేసి చక్కగా మేడంతో మీరు అందంగా మాట్లాడుతూ చక్కగా హ్యాపీగా నార్మల్ డెలివరీస్ అయితే చేసుకోండి. సో ఫస్ట్ అయితే ఈ స్ట్రెస్ ఇవన్నీ కూడా తీసేయండి. ఏడుపులు, కోపాలు, స్ట్రెస్, ఏమైనా ఆలోచించేయడం ఇవన్నీ కూడా తీసేసి చక్కగా ఇలా మంచి ఫుడ్ తీసుకుంటూ చక్కగా చిన్న ఎక్సర్సైజులు చేసుకుంటూ అందంగా హ్యాపీగా ఉండండి. ఖచ్చితంగా నార్మల్ డెలివరీ అవుతుందన్నమాట. అందరికీ కూడా నార్మల్ డెలివరీస్ అవ్వాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. సో నార్మల్ డెలివరీ అనేది ఒక వరం అనమాట. ఇప్పుడు డాక్టర్స్ మీద మనం నిందేయకూడదు, ఏదో కోసేస్తున్నారు తీసేస్తున్నారు అనేసి. ఇప్పుడు నవేడేస్ ఎలా అయిపోయిందంటే ఈ ఫుడ్ వల్లే కావచ్చు, లేకపోతే దేని వల్లైనా మన మనుషుల్లో మార్పులు వచ్చేసి కూడా ఓపెన్ అవ్వట్లేదు, దారులు గట్ట ఓపెన్ అవ్వక ఈ ఆపరేషన్స్ ఇవన్నీ పడిపోతున్నాయి అనమాట. సో లేదా షుగర్స్ వచ్చేసి, లేకపోతే ఉమ్మనీరు తక్కువైపోయి, లేకపోతే ఉమ్మనీరు ఎక్కువైపోయి, ఇలాగా కొన్ని కారణాల వల్ల నార్మల్ డెలివరీస్ చేసుకోలేకపోతున్నాం మనం. సో మన దౌర్భాగ్యం అనుకోవాలి. డాక్టర్స్ మీద అయితే నింద వేయకూడదండి. సో డాక్టర్స్ దేవుళ్ళని మనం ఎందుకు అనుకుంటాం, సో వాళ్ళ మీద అయితే నింద వేయకూడదు అనమాట. సో ఇంకెంతేనండి. వీడియో నచ్చినట్లయితే కనుక కంపల్సరీ అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. బై బాయ్, కీప్ స్మైల్.